వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. కన్ఫర్మ్ చేసేసిన సోదరి షర్మిల. ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట మీద నిలబడరని, ఇచ్చిన హామీలు నెరవేర్చరని గత 4.5 ఏళ్లుగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఆయన తప్పిన మాటలు, విస్మరించిన హామీలను ఉదాహరణలుగా చూపుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం చెప్పినవన్నీ చేసేశామని, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నీ నెరవేర్చామని ఢంకా బజాయించి చెబుతున్నారు. మేం చెప్పిందే జనం వినాలి, అలా కాదని విపక్షాలకు వంత పాడితే సంక్షేమం కట్ చేసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న విపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు, జైళ్లకు పంపుతున్నారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. ఇక అక్రమ అరెస్టులపై కోర్టులు మొట్టికాయలు వేసినా తాను ఇంత చేశాను, అంత చేశానంటూ ప్రతి బటన్ నొక్కే కార్యక్రమంలోనూ జగన్ ఓదరగొడుతుంటే వినలేక జనాలు సభా ప్రాంగణం వదిలి పారిపోతున్న అధికార పార్టీ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లిపోతుందన్న భావనలో ఉండిపోయారు. ఇక ఇప్పుడు ఎన్నికల వేళ చెప్పినవన్నీ చేసేసా, మళ్ళీ నాకే అధికారం అంటూ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. సరిగ్గా అలాంటి వేళ విపక్షాల విమర్శలకు తన గొంతు కలిపారు జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఎవరేమనుకుంటే నాకేం, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ముందుకు వెడుతున్న జగన్ కాళ్లకు షర్మిల బ్రేక్ వేశారు. సొంత చెల్లి తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకుండా జగన్ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ జగన్ మొండితనాన్ని ప్రదర్శిస్తూ అడుగు ముందుకు వేద్దామన్నా జనం నిలదీసే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లి తన అన్న మాట మీద నిలబడే రకం కాదని, మడమ తప్పే రకమని బాహాటంగా చెబుతుంటే సోదరి చెబుతున్న మాటలు సత్యం కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత జగన్పై పడింది. లేకపోతే ఇంతకాలం ఊకదంపుడు మాటలు, ప్రసంగాలు విని విని విసిగిపోయిన నేతలు ఇప్పుడు షర్మిల మాటలను అక్షర సత్యాలుగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆదివారం తిరుపతి, అనంతపురంలో ఆయా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమైన షర్మిల వైసీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులను జనం కళ్లకు కట్టారు. అప్పట్లో వైసీపీని తన భుజాలపై మోసానని, తన సోదరుడు జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, వైసీపీని గెలిపించానని, ఆయన కోసం అనేక ఇబ్బందులు ఓర్చానని చెప్పిన షర్మిల జగన్కు కృతజ్ఞత లేదని, అధికారం చేపట్టగానే మారిపోయారని విమర్శించారు. ఇప్పుడు తన మీద, తన వ్యక్తిత్వం మీద, వ్యక్తిగత జీవితం మీద దాడి చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను బెదిరే రకం కాదని, వైఎస్ బిడ్డగా ఆయన ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు వారవడానికైనా రెడీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేసి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి రెడీ అయ్యారో చెప్పాలని ఆమె నిలదీశారు. మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని చెప్పిన జగన్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ఏ హామీని అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, రాజధాని కడతామన్నారు. అవేవి సాధించలేదు. ఆయన హయాంలో ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు సరికదా, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు తరలిపోయాయి. ఇక జాబ్ క్యాలెండర్ అన్నారు, విడుదల చేశారా? ఏపీలో నిరుద్యోగ యువత పొట్ట చేత పట్టుకొని వలసలు పోతున్నారన్నారు. తన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని, తన సవాళ్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తున్న షర్మిలను విస్మరించి జగన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందని, బేల మాటలతో తప్పించుకునే అవకాశం లేదని అంటున్నారు.